హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తక్కువ ప్రైస్లో కొనడానికి నేను యూజ్ చేసే బెస్ట్ 5 వెబ్సైట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆ వెబ్సైట్స్ ఏంటో తెలుసుకోవడానికి ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి అని మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ 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 సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్లో మేజర్గా యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసరికి అమెజాన్. ఫ్లిప్కార్ట్ కూడా ఉంది కదా అని అడగచ్చు. కాకపోతే అమెజాన్తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ. సో ఫస్ట్లో నేను అమెజాన్లో కొనడం స్టార్ట్ చేశాను. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వచ్చేసరికి అంటే ఈ థర్డ్ పార్టీ నేను రిమైనింగ్ 4 చెప్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ వెబ్సైట్ అనమాట. రిమైనింగ్ 4 వచ్చేసరికి థర్డ్ పార్టీ అని అవి రిటర్న్ ఇస్తాయో లేదో, లేకపోతే ప్రోడక్ట్ వస్తుందో లేదో అని డౌట్తో వాటిలో అయితే ఆర్డర్ పెట్టలేదు. స్టార్టింగ్లో అమెజాన్లోనే పెట్టేవాడిని నేను. తర్వాత electronicComponents.com అనే వెబ్సైట్ని యూజ్ చేశాను. సో దీంట్లో వచ్చేసరికి రిటర్న్ అన్నీ బాగానే ఉన్నాయి. సో దీంట్లో కంపేర్ టు అమెజాన్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువ. మనకి ఎక్కడ బాధ కలుగుద్ది అంటే ఇందులో జిఎస్టీ మాత్రం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2000 రూపీస్ మీరు కాంపోనెంట్స్ ఆర్డర్ పెడితే నియర్లీ 300 to 400 రూపీస్ జిఎస్టీ పడుతుంది. అండ్ ఒక్కోసారి డెలివరీ ఫ్రీ ఇస్తారు, ఒక్కోసారి డెలివరీ అనేది ఫ్రీ ఇవ్వరు దీంట్లో. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి robo.in. సో ఈ robo.inలో ఎప్పుడు కొంటంటే ఈ electronicComponents.comలో ఏమైనా కాంపోనెంట్స్ లేకపోతే ఈ robo.inలో కొంటాను. మేజర్గా నేను ఎక్కువ యూజ్ చేసేది electronicComponents.comలో. సో ఈ robo.inలో వచ్చేసరికి లేజర్ కట్టింగ్, అంటే ఆన్లైన్లో లేజర్ కట్టింగ్ స్పెషాలిటీ ఉంది. లేజర్ కట్టింగ్ అండ్ 3D ప్రింటింగ్. మనం మోడల్ని అప్లోడ్ చేసాం అనుకోండి, వాళ్ళు 3D ప్రింటింగ్ చేసిస్తారు. ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ అమెజాన్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి, robo.inలో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఫార్టస్ కాంపోనెంట్స్. దీంట్లో వచ్చేసరికి రీసెంట్గా నేను బై చేశాను కొన్ని కాంపోనెంట్స్. వచ్చేసరికి ఆర్డర్ పెట్టా, ఇంకా రాలేదు. అవి వచ్చాక మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మేకర్ బజార్. సో ఈ 2 వెబ్సైట్స్ని ఫార్టస్ అండ్ మేకర్ బజార్లో రీసెంట్గానే నేను ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఆర్డర్ పెట్టా. అవి వచ్చాక మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ robo.in, ఫార్టస్ కాంపోనెంట్స్ అండ్ మేకర్ బజార్, ఈ 4 వెబ్సైట్స్లో నేను రీసెంట్గానే ఆర్డర్ పెట్టా. 4 వెబ్సైట్స్ నుండి కాంపోనెంట్స్ వస్తాయి. నియర్లీ 10,000 రూపీస్ అనుకుంటా కాంపోనెంట్స్ మొత్తం ఖర్చు అయింది. అమెజాన్లో పెడదాం అనుకున్నాను, కాకపోతే లంసమ్గా ఎప్పుడైనా ఆర్డర్ పెడతారనుకుంటే అమెజాన్ కాకుండా నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 వెబ్సైట్స్ యూజ్ చేయండి. అమెజాన్లో ఎప్పుడు ఆర్డర్ పెడతారంటే మీకు సింగిల్ కాంపోనెంట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అన్న టైంలో పెట్టుకోండి. ఎందుకంటే అమెజాన్లో డెలివరీ ఛార్జెస్ ఉండవు కొన్ని కాంపోనెంట్స్కి, అంటే జిఎస్టీ కూడా పడదు. సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. సో ఇవే ఫ్రెండ్స్ నేను యూజ్ చేసి 5 వెబ్సైట్స్ అనమాట. నేను ఎలా కొంటా అంటే ప్రైజెస్ ఎలా కంపేర్ చేస్తా అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఈ 4 వెబ్సైట్స్ ఉన్నాయి చూసారా. 4 వెబ్సైట్స్లో అన్ని కాంపోనెంట్స్ కార్ట్లో పెడతాను. లాస్ట్లో ఫైనల్గా ఇందులో తక్కువ పడితే అందులో కొంటా. ఒక్కోసారి ఒక వెబ్సైట్లో ఉన్న కాంపోనెంట్స్ వేరే వెబ్సైట్లో ఉండవు, అప్పుడు ఇంకా సచ్చినట్టు కొనాల్సిందే, తప్పదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో అదే వెబ్సైట్లో కొనాలి. నేను రీసెంట్గా robo.inలో ఒక బోర్డు అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. సండే వస్తుంది ఆ వీడియో, అన్బాక్సింగ్ వీడియో. మొత్తం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ నేను ఏ ఆర్డర్ పెట్టాను మొత్తం ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.